తర్వాత ఇంకా పాత్రికేయ నుంచి మీరు ఇప్పుడు ఈరోజు మనం చాలామందికి మీరు పరిచయం అలాంటి వాళ్ళకి అంటే చాలామంది పాఠకులకి ఎంతోమందికి పండిత పామరులకి సామాన్యులకి చాలామందికి మిమ్మల్ని కల్లూరి భాస్కరం గారు అనే పేరుని చేర్చిన పుస్తకాల్లో పివి నరసింహ గారు రాసిన ఇన్సైడర్కి మీరు తెలుగులో చేసిన లోపల మనిషి అది మిమ్మల్ని ఎందుకు ఆయన ఎంచుకున్నారు పివి గారు ఎలా జరిగింది సార్ ఎపిసోడ్? యాక్చువల్గా నేను ముందు ఏం చేశానంటే టెలిగ్రాఫ్ అని ఇంగ్లీష్ పత్రికలో ఇన్సైడర్ ఎక్సెప్ట్స్ వేశారు ఒక ఫుల్ పేజీ. నేను ట్రాన్స్లేట్ చేయడం కూడా విచిత్రంగా జరిగింది. లోపల మనిషి టెలిగ్రాఫ్లో ఎపిసోడ్స్ ఎక్సెప్ట్స్ వేసినప్పుడు చూసి అరే ఇది బాగుందే, తెలుగులో వేస్తే బాగానే ఉంటుంది అని నేను అనుకుని మీకే అనిపించింది. అంతే అయినా మన ఎవరున్నాడు, మనల్ని ఎవరు అడుగుతారు చేయమని. అయినా చేయడానికి మనకి టైం ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఎడిటర్, చాలా బాధ్యతలు ఉండేవి నాకు. ప్రభలో ఉన్నాను, ప్రభలో వాసుదేవ దీక్షితులు గారు ఎడిటర్గా, నేను అప్పుడు న్యూస్ ఎడిటర్గా ఉన్నాను. న్యూస్ ఎడిటర్ ఆన్ స్పెషల్ అసైన్మెంట్స్. టెలిగ్రాఫ్లో ఎక్సెప్ట్స్ చూసి చేస్తే అనుకోకుండా దీక్షితులు మనోజ్ కుమార్ సంతాలియా అప్పుడు మా యజమాని మనోజ్ కుమార్ సంతాలియాకి ఇన్సైడర్ తెలుగు సీరియలైజ్ చేయాలనే కోరిక కలిగింది ఆయనకి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ రైటర్ మన సుందరం గారు ఉండేవారు, పిఎస్ సుందరము దీక్షితులు గారు పివిని అప్రోచ్ అవ్వడము, పివి గారు ఒప్పుకోవడం, ఇదంతా గ్రౌండ్ వర్క్ జరిగింది. గ్రౌండ్ వర్క్ ఆయనకి ఏమైనా ఇవ్వాలి కదా పర్మిషన్, ఆయన తర్వాత ఆయనకి పేమెంట్. సరే అదంతా అయిన తర్వాత దీక్షితులు గారు నన్ను అడిగారు, ఇలా అనుకుంటున్నాము చేస్తే సీరియలైజ్ చేద్దాం, బాగుంటుందండి, మీరే చేయాలి సార్. నేను ఎడిటోరియల్ రైటర్ని, నేను ఎడిట్ పేజీ, లిటరీ పేజీ, టైం ఎక్కడ ఉంటుంది, టైం స్పేర్ చేయడం కష్టం, మీరు మొదలెట్టండి, కావాలంటే మీరు కొన్ని రోజులు దాని మీదే ఉండండి, మీ పనులన్నీ నేను చూసుకుంటాను, మీ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను డైరెక్ట్గా, నేనే ఇంకా ఈ పని మీద ఉండండి అంటే. సరే నేను మొదలెట్టా, ఉండడం జరగల, ఆయన ఇచ్చిన మాట నిలబడలేదు. కష్టం అది, ఎందుకంటే నాకు రెండూ చేయాల్సి వచ్చింది. సరే అది 5 చాప్టర్స్ రాసేసా, ఎందుకైనా మంచిది, ఏ క్షణంలో మొదలెట్టమంటారో అని చెప్పి టైం తీసుకుని 5 చాప్టర్స్ పూర్తి చేసిన తర్వాత అప్పటికి రైటింగ్ ఇంకా మనకి టైపింగ్ రాలా, 95లో జరిగింది, 96 to 95. సరే అంతా అయిన తర్వాత పొత్తూరు పివి గారు ఎవరు చేస్తున్నారని అడిగారు, ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తున్నారంటే నా పేరు చెప్పారు. నేను తెలిసి ఉండే అవకాశమే లేదు ఆయన. అంతే కదా, కానీ ఎడిటర్ అయ్యి ఉంటే కొంత తెలిసేవాళ్ళు, పొత్తుడు గారు లాగా. పొత్తుడు గారు అంటే అలాగే తెలుసు అనుకోవడానికి. సరే చేయమనండి, ముందు నేను ఒక చాప్టర్ చేసి పంపించండి. అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారా? కాదు, అయిపోయింది. ఒక చాప్టర్ చేసి పంపించండి, నేను చూస్తాను. ఒకటేంటి మనకు 5 చాప్టర్స్ రెడీగా ఉన్నాయి, పంపించేసాను. 5 చాప్టర్స్ రాసి ఉంచేసాను. పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం చూడండి. నేనేమనుకున్నానంటే అంతవరకు నేను చిన్నవాడిని, రైటర్స్ లెవెల్లో, మేనేజ్మెంట్ లెవెల్లో జరుగుతోంది కదా, ఆ స్థాయి వ్యక్తి కదా, జరుగుతోంది, మనం సోదిలోకి ఎక్కడా వస్తాంలే అని చెప్పి నేను నా మానాన్ని ఉన్నాను. ఒకరోజు ఒక పెద్ద కవర్ నా దగ్గరకు వచ్చింది, నా పేరు దాని మీద, ఫ్రమ్ అడ్రస్లో పివి నరసింహారావు. ఆయన నేను చేసిన చాప్టర్స్ చూసి అక్కడక్కడ ప్రూఫ్ కూడా దిద్ది, ప్రూఫ్ తప్పులు నా పేరు మీద నాకు రిటర్న్ చేశాడు. ఆయన చేసి ఒక లెటర్ పెట్టాడు, బాగుంది, ట్రాన్స్లేషన్ బాగుంది, మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి, ఎక్కడైనా డౌట్ ఉంటే నేను అవైలబుల్, నన్ను కన్సల్ట్ చేయండి అని ఆయన ఉత్తరం పెట్టి సంతకంతో. ఓరి బాబాయ్, నేను అనుకున్న అంచనా తలకిందులైంది. అంటే ఒరిజినల్ రచయిత, నేను ట్రాన్స్లేటర్ని, మా ఇద్దరి మధ్య ఇంకొకళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదు. ఆయన వర్కింగ్ స్టైల్ అది, మధ్యలో ఈ పద్ధతిలో ఉందని అర్థమైంది నాకు. సరే అమ్మయ్య అనుకున్నాను, ట్రాన్స్లేషన్ నచ్చింది ఆయనకి. ఆయన ఆ తర్వాత వచ్చినప్పుడల్లా రాజ్భవన్ గెస్ట్ హౌస్లో మకాం పెట్టేవారు.
గెస్ట్ హౌస్లో ఉండేవారు, కబురు చేసేవారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దోడంరావు సత్యనారాయణ గారు వచ్చారు, కబురు చేశారు. ఆయన మమ్మల్ని వెంట పెట్టుకుని నన్ను దీక్షితులు గారిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. సరే కారులో కూర్చున్న తర్వాత దోడంరావు సత్యనారాయణ గారు అన్నాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకో తెలుసా, నేను ట్రాన్స్లేషన్ చేస్తున్న సంగతి తెలిసి ఒక జర్నలిస్ట్, ఆయనకు కూడా పరిచయమైన జర్నలిస్టు, నా పేరు కాకుండా ఇంకొకళ్ళు అయితే బాగుంటుందని ఇంకో పేరు సజెస్ట్ చేశారు. ఆయన పేరున్నవాడు. అప్పుడు నరసింహారావు గారు అన్నారట, నాకు అతని ట్రాన్స్లేషన్ నాకు 100కి 100 నచ్చింది, అతనే చేస్తాడు, నేను ఇంకొకళ్ళకి ఇవ్వను అని చెప్పారయ్యా. నీకు అవకాశం వచ్చింది, నువ్వు నా అదృష్టవంతుడివి అని దృఢంరావు సత్యనారాయణ. వెళ్ళాము పివి నరసింహారావు. అక్కడ మళ్ళీ నాకు ఒక ఆశ్చర్యం, ఆయన ఫిజికల్గా చూడటం అదే ఫస్ట్ టైం. నేను దీక్షితులు గారు నేను వెళ్ళేటప్పటికి కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు. ఆయన పరిచయాలు అయిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే, ఇంక మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, నా అనువాదకుడు నేను, లాగించేయమన్నారు అందరినీ, మా ఇద్దరికి పరిమితం చేసేసాడు. దయచేయమని కాకుండా ఇంకా మా ఇద్దరిని వదిలేయండి, మేము మాట్లాడుకుంటాం అని. ట్రాన్స్లేషన్ ఎలా ఉండాలి, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు సహస్ర ఫండ్ పేరుతో అనువాదం చేయడం, ఈ అనుభవాలు, ఈ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. ఈ లోపున విఎస్ రమాదేవి అని అప్పటికి గవర్నర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఆవిడ వస్తూనే, ఏమిటి మీరు ఇలా అయిపోయారు, చిక్కిపోయారు, ఏమిటి మీ షుగర్ కంట్రోల్లో లేదా, మీరు వ్యాయామం చేయట్లేదా అంటే ఆయనేమో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పూర్తిగా ఈ ట్రాన్స్లేషన్ దీని మీద మాట్లాడే ఇదిలో ఉన్నాడు. ఈవిడొచ్చి ప్రశ్నల మీద ప్రశ్న అంటూ చేశాడు. ఆయనలో కనిపించిన లక్షణం ఏంటంటే, అందుకనే ఆయన పెద్ద ప్రైమ్ మినిస్టర్ అంటే, తను ఎవరితో పనిచేయాలో వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వడు, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, మధ్యలో హైరార్కీస్ ఇవేవి లేవని ఆయన అర్థమైంది. అప్పటి నుంచి చాలాసార్లు కలిసాం. పలకరించారు, వెళ్ళిపోయారు. సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ అది గారితో ఎన్నిసార్లు మీరు ఇంటరాక్ట్ అయ్యారు సార్? మొత్తం ఈ అనువాదం నేను కనీసం ఒక 10 సార్లు అయినా ఉంటాను. అది చాలాసేపు. ఆయన పాండే అని ఆయన పిఏ ఉండేవాడు. పాండే తర్వాత కృష్ణమూర్తి గారు అని వాళ్ళ అబ్బాయి, ఆదిరాజ కృష్ణమూర్తి గారు అబ్బాయి రామకృష్ణ గారు ఉండేవాడు. అతను సెక్యూరిటీలో ఒక ఆయన ఉండేవాడు. కృష్ణమూర్తి ఇంటి పేరు నాకు మర్చిపోయాను. ఆదిరాజా వాళ్ళ అబ్బాయి అంత ఉన్నారు చివరి. సరే, మేము వెళ్ళగానే అసలు సాహిత్యంతో జీవించాడండి ఆయన శేష జీవితం అంతా కూడా. పివి నరసింహారావు గారు రాజకీయాలు ఇవేం లేవు, ఈ చింతన ఏం లేదు ఆయనకి. సాహిత్యము, ఆయన రచనలు, వీటి గురించి ఆయన ఆలోచన. వెళ్ళేటప్పటికీ అదే ఆయన లాల్చి పాండేజీ జర ఛాయ్ పిలాయి అని చెప్పి ఛాయ్ తెప్పించమనేవాడు. ఇష్టం. మంచి తెలంగాణ యాస తెలుగు బాగా మాట్లాడేవాడు. సరే, ఛాయ్ వచ్చేది, ఆయన లాల్చీ జేబులోంచి షుగర్ పిల్స్ తీసేవారు, వేసుకునేవాడు. ఆయన మంచి సంభాషణ ప్రియుడే. అంటే మీరు అనువాద ప్రక్రియ గురించి, అనువాదము, ఆయన అనుభవాల గురించి, అనువాదాలు ఎలా ఉంటే బాగుంటుందని దేవి మీతో మాట్లాడినప్పుడు ఆయన ద్వారా ఏం తెలుసుకున్నారు సార్? ఆయన ద్వారా అంటే, మామూలుగా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసేటప్పుడు తెలుగుదనం తీసుకురావాలనుకుంటాం. ఇంగ్లీష్లో నుడికారానికి తెలుగు నుడికారానికి తేడా ఉంటుంది, చాలా పోలికలు కూడా ఉంటాయి. ఇంగ్లీషు సామెతలకి తెలుగు పోలిక ఉంటుంది, తేడాలు ఉంటాయి. మనం సాధారణంగా తెలుగు ధనం తీసుకురావాలనుకుంటాం ట్రాన్స్లేషన్లో. నేను మొదట్లో అలాగే అనుకునేవాడిని. సరే, ఒక రోజున ఇలా కూర్చున్నప్పుడు పివి నరసింహారావు ఏమన్నారంటే, ఇంగ్లీషు ఇడియం లేదా ఇంగ్లీషు సామెతలు, ఇంగ్లీషు నుడికారం యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయాలని. చెయ్యాలి. ఆయన రీజనింగ్ ఏమిటంటే, మనకి ఆ ఇంగ్లీషు నుడికారము, ఇంగ్లీషు ఎక్స్ప్రెషను, ఆ ఇడియము యాజ్ ఇట్ ఈస్గా వచ్చినందువల్ల తెలుగు ఎన్రిచ్ అవుతుందని. అంటే తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే వివిధ భాషాధ్యాయులు దీనిలో కలవాలి.
లేకపోతే ఎలా ఎన్రిచ్ అవుతుంది భాష? మన ఎక్స్ప్రెషన్ వైవిధ్యాన్ని సంతరించుకోవడం కానీ ఎన్రిచ్ అవ్వడం కానీ ఎలా జరుగుతుంది? అంటే తెలుగుదనం సంగతి అలా ఉంచుదాము, తెలుగు వికాసం చెంది ఇంకా వైభవం చెందాలి చెందాలంటే యాజ్ ఇట్ ఈజ్ చేయమన్నారు. ఇడియంను యాజ్ ఇట్ ఈజ్గా కూడా చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేయాలి అన్న రీజనింగ్ నాకు నచ్చింది అది. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ టు కిక్ ది బకెట్ అంటారు, అంటే బాల్చి తన్నేశాడు, బకెట్ తన్నేశాడు. అది టు పిక్ ది హోల్స్ అంటారు, అంటే రంధ్రాన్వేషణ చేయడం. రంధ్రాన్వేషణ అలాంటివి కొన్ని పర్టికులర్గా కొన్ని ఇడియమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా చేయొచ్చు అని అంటే నా రీజనింగ్ నచ్చింది. అంటే ట్రాన్స్లేషన్ మీద ఆయన దృష్టి ఎంత లోతైన దృష్టి అని ఉందనేది తెలుస్తుంది. ఇటువంటి అందరూ కూడా తెలుగుదనము తీసుకుని ఏ భాష ఆ భాష, ఆ నేటివ్, ఆ జాతీయాలు, ఆ నుడికారాలు, ఐడియామాటిక్ ఫ్రేజెస్ అంటాం కదా, ఎక్స్ప్రెషన్స్ ఉంటాం ఓకే. కానీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈజ్గా చేయండి తెలుగులో చేయాలి. ఆ పవర్ కూడా దీనికి యాడ్ అయ్యి ఇంకా పవర్ శక్తి పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది అని భాష ఎన్రిచ్ అవుతుంది. వివిధ ప్రవాహాలు కలిస్తే కదా నది విస్తరించేది. భాష కూడా వివిధ భాషాధ్యాయాలు, భాషా లక్షణాలు కలిస్తేనే అది సంపన్నం అవుతుంది అనేది ఆయన రీజనింగ్.